హాయ్ గైస్! ఈరోజు ఈ టాప్ కటింగ్ చూద్దామా? అంటే ఫ్రంట్ ప్లీటెడ్ టాప్ కట్ చేస్తానని చెప్పా గదా! ఇదైతే నేను ఒక శారీతో కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను లైనింగ్‌ని ఈ విధంగా అయితే ప్లేస్ చేశాను. 4 లేయర్స్ ఒస్తుంది. ఇటు సైడ్ అయితే ఫోల్డెడ్, ఇటు సైడ్ అయితే ఓపెన్స్ అన్నమాట. ఇప్పుడు నేను ఫుల్ షోల్డర్ అయితే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 6 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసుకొని, ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్ కోసం 6 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్‌ని, ఆ మార్క్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసేసుకోవాలి. అదే విధంగా నేను పైకి కూడా స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాననమాట. ఇలా డ్రా చేసుకున్న తర్వాత, ఇప్పుడు నెక్ కోసం నేనైతే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా ఒక 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను చెస్ట్ కోసం 8.5 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేస్తున్నాను. మీది ఎంతైతే అంత పెట్టుకోండి. ఇలా మార్జిన్ కోసం ఎక్స్‌ట్రా ఖర్చు కోసం అనమాట. 2 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే ఇలా చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడి నుంచి వెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవడం కోసం 14 ఇంచెస్‌కి నేనైతే ఒక మార్క్ చేశాననమాట. ఇలా మార్క్ చేసుకున్న తరువాత స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడేంటంటే మనం వెస్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడి నుంచి 7.5 గాని, 8 గాని మార్క్ చేస్తున్నాను. అంటే 8 అయితే మార్క్ చేసేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా ఖర్చు తీసుకున్నాననమాట. ఎప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తక్కువ పెట్టుకుంటే ఇప్పుడు పెంచాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పైన 2 మార్క్స్‌ని, ఈ మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా మార్క్స్ అయితే డ్రా చేసేసుకోవాలనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇది ఫ్రాక్ టైప్ లాగా వస్తుంది గదా! కట్స్ రావు కాబట్టి ఈ విధంగా నేను పక్కకైతే మార్క్ చేసేస్తున్నాననమాట ఇలా. స్ట్రెయిట్ అదే పక్కకి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడి నుంచి నేను లెంత్ కోసం 43 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాననమాట. ఈ లైనింగ్ లెంత్ ఇలా 43కి ఇక్కడి నుంచి ఈ విధంగా అయితే మార్క్ చేస్తున్నా. కొంచెం రౌండ్ షేప్ వచ్చే విధంగా నేనైతే 43కి మాత్రమే మార్క్ చేసేస్తున్నాననమాట. ఈ విధంగా అయితే అటు నుంచి ఇటు వరకు చివరి దాకా నేను 43కి మార్కింగ్స్ అయితే చేసేసాననమాట. ఇలా మార్క్ చేసుకొని పక్కనైతే కట్ చేసేసాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 3 ఇంచెస్‌కి ఒక మార్క్ చేశాను. ఇక్కడ ఆర్మ్ షేప్ దగ్గర 1 ఇంచ్‌కి ఒక మార్క్ చేశాను. ఈ విధంగా అయితే దీన్ని రౌండ్ అయితే గీసేస్తున్నాననమాట ఇలా. ఇలా గీసిన తరువాత ఇలా లోపలికి కొంచెం గీస్తున్నాననమాట. ఫ్రంట్‌ది గూడా ఒస్తుంది కదా! ఈ విధంగా అయితే నేను మార్కింగ్ చేసేసి పక్కనున్న సైడ్ పార్ట్‌నయితే కట్ చేసేస్తున్నాననమాట. ఇక్కడ, అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నాను. పక్కన సైడ్స్ మనం వేసుకోవడం కోసం అన్నమాట స్టిచెస్. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని రిమూవ్ చేసేసి ఒక పార్ట్‌కయితే బి అని మార్క్ చేశాను. ఇదేంటంటే బ్యాక్ పార్ట్ అనమాట. ఇలా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడేంటంటే బ్యాక్ పార్ట్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి ఎక్స్‌ట్రా 2 ఇంచెస్‌కి ఈ విధంగా అయితే నేను మార్క్ చేసేసుకుంటున్నాను. లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టేసుకొని అటు చివర, ఇటు చివర అనమాట. ఈ విధంగా 2 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకొని, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మార్క్ చేసుకోవాలి. సైడ్స్ కూడా అదే విధంగా మార్క్ చేసేసుకొని ఎక్స్‌ట్రాస్ అయితే కట్ చేసేసుకోవాలనమాట. ఈ విధంగా ఆహ్, మొత్తం ప్లేస్ చేసేస్తాం గదా! అదనమాట. ఈ విధంగా నేనైతే కటింగ్ అయితే చేసేసాననమాట. ఎక్స్‌ట్రాస్ ఈ విధంగా కట్ చేసి, ఇప్పుడు నేనైతే ఈ బ్యాక్ పార్ట్‌నయితే ఫోల్డ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నా. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామా, దానికోసం అయితే నేను ఈ విధంగా శారీనయితే ప్లేస్ చేసేసి, ఒక ఫోల్డేసి ఆల్రెడీ ఇక్కడ పెట్టా చూసారా? ఈ ఫోల్డ్ ఏంటంటే నేనిక్కడ ప్లీట్స్ పెడతాననమాట. ఆ ప్లీట్స్ పెట్టిన ఫోల్డింగ్ ఎంతుంది? 4 ఇంచెస్ ఉంది. ఈ విధంగా నేనైతే చెక్ చేస్తున్నా. చెక్ చేసిన తరువాత పైనుంచి కింద నాకేమో బోర్డరొచ్చేసింది. నాకైతే బోర్డరొద్దు. కాబట్టి నేను పింక్ పార్టే కావాలని చెప్పి పైనుంచి ఈ విధంగా 2 ఇంచెస్‌కి ఇలా మార్క్ అయితే చేసేస్తున్నాననమాట. ఏంటంటే కింద బోర్డర్ రాకుండా పైనొచ్చేలాగా పెట్టేసి ఇలా మార్క్ చేస్తున్నా. ఈ ఫోల్డింగ్ ఏంటంటే మీరు కట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఎందుకు పెట్టా ఫోల్డింగ్ అనేది. ఏంటంటే ఈ విధంగా నేను సైడ్స్ అనేది ఎలా ఎగ్జాక్ట్‌గా ఎలా ఉందో ఆ విధంగా నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నాననమాట. ఈ ఆర్మ్ షేప్ దగ్గర మాత్రం ఎలా అయితే ఉందో అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే పక్కన మనం జాయిన్ చేస్తాం గదా! ఇటు సైడ్ నుంచి. నేను అందుకే ఇది క్లియర్‌గా కటింగ్ అయితే చేసేస్తున్నాను. మనలో మన లైనింగ్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి. ఈ విధంగా నేనైతే పక్కనున్న పార్ట్స్‌ని అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసింది ఉంది చూసారా? ఇదైతే మనం పక్కకి టర్న్ చేస్తే మీకు అర్థమవుతుందనమాట. నేనెందుకు ఇది ఫోల్డ్ చేశాను. ఇక్కడేంటంటే నేను 4 ఇంచెస్‌కి ఫోల్డ్ చేశాను. మనం మిడిల్‌లో ప్లీట్స్ పెడతాం గదా! దానికోసం అనమాట. ఈ ఫోల్డ్ చేసిన ప్లేస్‌లో ప్లీట్స్ ఒస్తాయి ఈ విధంగా. అటు సైడ్ 4, ఇటు సైడ్ 4 మొత్తం ఎంతవుతాయి? 8 ఇంచెస్ అవుతుంది. ఈ విధంగా అయితే నేను ఫోల్డ్ చేసిన పార్ట్‌లో ప్లీట్స్ అయితే అరేంజ్ చేస్తాననమాట. నేనైతే ఒకసారి చూస్తున్నా కరెక్ట్‌గా కట్ చేశానా లేదా అని చెప్పి. ఇప్పుడైతే నేనైతే లైనింగ్‌నయితే రిమూవ్ చేసేసాను. ఇదేంటంటే 2 పార్ట్స్ ఒస్తాయి. ఒకటి ఫ్రంట్ పార్ట్ అంటే అటు ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనమాట. ఈ విధంగా అయితే నేను 2 పార్ట్స్‌ని విడివిడిగా పెడుతున్నాననమాట.
నాకేంటంటే ఇంకొక పార్ట్‌లో ఏంటంటే ఎక్కువగా గీతలొచ్చేసింది చూసారా? నేను తర్వాత ఏం చేశానంటే ఆ గీతలున్న పార్ట్ కూడా తీసేసి మళ్ళీ మొత్తం పింక్ పార్ట్ ఉన్నదే అరేంజ్ చేశాననమాట. ఏం లేదు జస్ట్ మార్చానంతే. ఈ విధంగా మిడిల్‌లో ఉన్న ఈ క్లాత్ ఉంది చూసారా? స్కిన్ కలర్ క్లాత్ నేనేంటంటే లైనింగ్ యూజ్ చేశాను. దాంట్లో కొంచెం మంచి క్వాలిటీ తీసుకొని ఈ విధంగా అయితే ప్లేస్ చేశాను. విడ్త్ వచ్చేపాటికి 32 ఇంచెస్, లాంగ్ వచ్చేపాటికి 43 ఉన్నట్టుంది. అంతే. ఎంతున్నా పర్లేదు. లాస్ట్‌లో మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా నేనైతే ప్లీట్స్ పెట్టుకుంటున్నాననమాట. ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా. ఇలా ప్లీట్స్ ఎంతవరకు పెట్టుకోవాలి అంటే, మనం ఆల్రెడీ కట్ చేసినప్పుడు ఫోల్డింగ్ చేసి 4 ఇంచెస్‌కి పెట్టుకున్నాం గదా! అంటే ఓపెన్ చేస్తే 8 ఇంచెస్ అవుతుంది. నేనేంటంటే సేఫ్టీ కోసం 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా పెట్టుకొని టోటల్‌గా 10 ఇంచెస్ వచ్చేలాగా ఫోల్డింగ్స్ చేసుకున్నాననమాట. ఏంటంటే మనం అటు ఇటు జాయిన్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా పోతుంది. నాకేంటంటే భయమేసింది. కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రానే పెట్టుకుంటే పోయిద్ది. ఎందుకంటే ఫోల్డింగ్ ఎళ్ళిపోద్దేమో ఈ క్లాత్ అని అనిపించి నేను ఎక్స్‌ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నా. ఈ విధంగా 10 ఇంచెస్ పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడు యోక్ పార్ట్ కోసం ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కింద లైనింగ్‌ని అటాచ్ చేసేసి పెట్టేసుకున్నాననమాట. 8 ఇంచెస్‌కి ఒకటి పెట్టా. 11 ½ ఇంచెస్‌కి ఈ విధంగా విడ్త్ అయితే తీసేసుకున్నాననమాట. పొడవేమో 8 ఇంచెస్, విడ్త్ ఏమో 11 ½ ఇంచెస్‌కి ఈ విధంగా అయితే తీసేసుకొని, ఇప్పుడు ఈ విధంగా ఈ పెట్టిన ప్లీట్స్‌ని ఇలా ప్లేస్ చేసేసుకోవాలనమాట. ఇలా పెట్టుకొని, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా. ఇలా ఈ విధంగా అయితే నేను అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఎంతైతే ఉంటుందో అంత ఈ ప్లీట్స్ వరకు మనం అరేంజ్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలనమాట. పక్కనున్న పింక్ పార్ట్ కొంచెం ఎక్స్‌ట్రా వచ్చింది చూసారా? దాన్నైతే మనం కట్ చేసి రిమూవ్ చేసేసుకోవచ్చు. నేను ఎందుకు కట్ చేయలేదు అంటే, నేను ఆల్రెడీ యోక్ పార్ట్‌కి కింద లైనింగ్ ఏసా గదా! ఆ లైనింగ్ ఏంటంటే మిడిల్‌లో సరిగ్గా జాయింట్ అయ్యి లేదు. అందుకే నేను జాయింట్ చేసిన తర్వాత కట్ చేద్దాంలే అని చెప్పి అలా వదిలేసా. ఈ విధంగా ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు నేను మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కిందున్న ప్లీట్స్‌ని సమానంగా ఇక్కడి నుంచి ఒక స్టిచ్ వేస్తున్నాననమాట. ఇందాక మనం ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం గదా! 11 ½ ఈ విధంగా అనమాట. స్టిచ్ వేసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే ఎగ్జాక్ట్‌గా 10 పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే పెట్టేసుకొని నేనిప్పుడు ఎక్స్‌ట్రాస్ ఉన్నదాన్ని కట్ చేసేస్తున్నాననమాట. ఇలా ఓకే గదా! ప్లీట్‌తో సమానంగా ఈ పింక్ కలర్ యోక్ పార్ట్‌నయితే మనం కటింగ్ జేసేసుకోవాలి. ఇప్పుడిలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇందాక మనం ఫ్రంట్ పార్ట్‌లో 2 పార్ట్స్ వచ్చినియి గదా! ఇప్పుడు ఈ పార్ట్స్‌నేంటంటే అటు సైడ్ లెఫ్ట్, రైట్ సైడ్ జాయిన్ చేసుకోవాలనమాట. ఈ విధంగా అయితే ఉంది కదా! ఇటు సైడ్ అయితే ఆర్మ్ వస్తుంది. ఇటు సైడ్ అయితే స్ట్రెయిట్‌గా వస్తుంది. ఇప్పుడు చూసారు గదా! ఇప్పుడు దీన్నేంటంటే ఈ యోక్ పార్ట్‌కి ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి ఈ చివరి దాకా జాయిన్ చేసుకుంటా వెళ్ళిపోవడమే అనమాట. ఇక్కడి నుంచి నేను షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ జేస్తున్నాననమాట. నేను ఆల్రెడీ ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రానే పెట్టుకున్నాను కాబట్టి ఈ విధంగా ఖర్చు చూసుకుంటూ పెట్టేసుకుంటున్నా. మీరు గనక తక్కువ పెట్టుకోకూడదు. అంటే పెట్టుకుంటే గనక కొంచెం చివరి నుంచి మీరు యాడ్ చేసుకోవాలి. నేనైతే అన్నీ ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రానే పెట్టేసుకున్నాననమాట. ఈ కిందొచ్చిన ఈ స్కిన్ కలర్ పార్ట్ ఉంది చూసారా? ఇందాక నేను ఎక్స్‌ట్రాస్ అని చెప్పా గదా! లాస్ట్‌లో నేనైతే కట్ చేసేసి రిమూవ్ చేసేస్తాననమాట. ఈ విధంగా పింక్ కలర్ పార్ట్ వరకు స్టిచ్ అనేది వేసేసాను. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఒకసారి చూడండి. నేను ఒకసారి చూపిస్తా ఇలా ఓపెన్ చేసి. ఇప్పుడైతే ఈ విధంగా అయితే నేనైతే జాయిన్ చేసేసాను ఒక సైడ్‌కి. ఇప్పుడు రైట్ సైడ్ జాయిన్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ గూడా సేమ్ అదే విధంగా ఈ పార్ట్‌నేంటంటే అటు సైడ్‌కి ఇలా పెట్టేసి టర్న్ చేసేసి స్టిచ్ వేసేయాలనమాట. ఇక్కడి నుంచి ఓకే కదా! ఇటు సైడ్ వచ్చి ఆర్మ్ వస్తుంది. ఇటు నుంచయితే యోక్ పార్ట్ వస్తుందనమాట. ఇలా పెట్టేసి ఇది కూడా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలనమాట. ఇప్పుడు నేనైతే 2 పార్ట్స్‌ని జాయిన్ చేసేసాను. ఎక్స్‌ట్రా ఒక స్టిచ్ గూడా వేసేసుకున్నాననమాట. ఇలా. స్టిచ్ అనేది వేసేసుకున్న తరువాత ఇప్పుడేంటంటే, నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాననమాట. ఫ్రంట్ పార్ట్ కోసం నెక్ కోసం కింద విడ్త్‌కి 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 4 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసాననమాట. పైనుంచి కూడా 4 తీసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ నేను స్క్వేర్ నెక్ పెడతా, పైగా లేస్ గూడా యాడ్ చేస్తా గాబట్టి, కొంచెం కిందకి పెడుతున్నాననమాట. ఈ విధంగా ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి, ఇప్పుడు నెక్ డీప్ కోసం అయితే 7 తీసుకుంటున్నా. ఇదేం మనకి ఫ్రంట్ రాదు కదా! అంటే పైన స్క్వేర్ కిందొస్తుంది. పైనేమో రౌండొస్తుంది కాబట్టి, ఈ విధంగా కిందకి పెట్టాననమాట. 7 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, ఇక్కడ కింద 4 ఇంచెస్, ఇక్కడేమో డీప్ ఏమో 7 ఇంచెస్ అనమాట. ఈ విధంగా బాక్స్ అయితే క్లోజ్ చేసేసుకోవాలనమాట. ఇలా క్లోజ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ బాక్స్‌నైతే నేను అంటే ఈ నెక్‌నైతే కట్ చేసేస్తున్నాననమాట ఇలా. మొత్తంని కట్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇటు సైడ్‌కి కూడా నేను ఈ విధంగా కటింగ్ చేసేస్తున్నా. మీరు కావాలనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ దించుకోవచ్చు కూడా. నేను ఈ విధంగా అయితే స్క్వేర్ అయితే కట్ చేసేసాననమాట. ఇప్పుడు కట్ చేసిన తరువాత, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం డిజైన్ చేసాం గదా! ఇందాక మీకు చెప్పాను గదా! నేను ఈ లైనింగ్ లోపల నేను తర్వాత ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటా.
ఏంటంటే నాకు జాయింట్స్ ఉన్నాయి. ఆ జాయింట్స్‌ని యాడ్ చేసుకున్నాననమాట. మీకు ప్లెయిన్ క్లాత్ ఉంటే ప్లెయిన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడేంటంటే ఈ లైనింగ్‌ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌తో సమానంగా స్టిచ్ వేసేసుకోవాలి. మనం నార్మల్‌గా టాప్స్ ఎలా అయితే టర్న్ చేస్తామో అదే విధంగా. కాకపోతే ఏంటంటే లోపల నుంచి స్టిచ్ వేసుకోవాలి. నేను ఈ విధంగా అయితే నెక్‌నైతే ఇలా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టి లోపల నుంచి స్టిచ్ వేసేసాననమాట. ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇలా స్టిచ్ వేసిన తరువాత ఇప్పుడు నేనైతే ఫ్రంట్‌కయితే ఈ విధంగా టర్న్ చేశాననమాట. ఇలా చేసి ఇప్పుడేంటంటే నెక్ చుట్టూరా ఒక లేస్ అయితే యాడ్ చేస్తున్నాననమాట. ఈ విధంగా నేనైతే ఒక లేస్ తీసేసుకున్నాను. గోల్డ్ కలర్ లేస్ తీసుకొని ఇక్కడి నుంచి పెట్టేసి చుట్టూరా స్క్వేర్ అనమాట. ఈ విధంగా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట. చుట్టూరా నెక్ అయితే స్టిచ్ చేసేసాననమాట. ఈ విధంగా నెక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు దీన్నేం చేస్తానంటే ఒక ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు నెక్ కోసం నేనైతే మీ ఇష్టం అనమాట. నేనైతే 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు 3 గూడా తీసుకోవచ్చు. ఈ విధంగా 4 ఇంచెస్‌కి నేనైతే ఒక మార్క్ చేసేసాను. ఇటు సైడ్ గూడా 4 ఇంచెస్‌కే మార్క్ చేశాననమాట. నెక్ డీప్ కోసం. ఇక్కడేంటంటే రౌండ్ నెక్ పెడతాననమాట. దానికోసం నేను 4 ఇంచెసే తీసుకున్నాను. ఇలా 4 ఇంచెస్‌కి మార్క్ చేసేసి, ఈ విధంగా నేనైతే బాక్స్ అయితే క్లోజ్ చేస్తున్నాననమాట. ఇలా. ఓకే గదా! ఇప్పుడు ఈ బాక్స్‌లో ఏంటంటే, మనం ఒక నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా అయితే రౌండ్ అయితే గీసేసాను. ఇలా నెక్ అయితే గీసిన తరువాత, ఇప్పుడు ఎలా అయితే గీసానో అదే విధంగా నేనైతే కట్ చేసేస్తున్నాననమాట ఇలా. నెక్ అయితే కట్ చేసుకున్న తరువాత, ఇప్పుడేంటంటే నెక్ కవర్ చేయడం కోసం మనం ఒక క్లాత్ తీసుకోవాలనమాట. ఒక 2 ఇంచెస్ క్లాత్ ఈ విధంగా అయితే నెక్ పీసెస్ ఎలా అయితే మనం బ్లౌజ్‌కి కట్ చేసుకుంటామో అదే విధంగా అనమాట. నేను ఈ విధంగా 2 ఇంచెస్ తీసుకున్నాను క్లాత్. తీసేసుకొని ఇక్కడి నుంచి ఈ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాననమాట. ఇలా పెట్టేసుకొని ఇలా చివర్ల ఇలా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఎండింగ్ వరకు ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట ఇలా. ఓకే గదా! ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తరువాత ఇప్పుడు దీన్నేంటంటే పక్కకి టర్న్ జేసి ఇలా పక్కకి టర్న్ జేసి ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకే కదా! ఈ విధంగా అయితే నేను నెక్ అయితే ఫోల్డ్ చేసేస్తున్నాననమాట. ఇలా ఫోల్డ్ చేసి పైనైతే ఒక టాప్ స్టిచ్ అనేది మనం వేసేసుకోవాలి. ఓకే గదా! ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం అనమాట. ఇక్కడి నుంచి నేను 2 ½ తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 1/2కి నెక్ కాదు షోల్డర్ అనమాట. 2 1/2కి ఒక మార్క్ అయితే చేస్తున్నాననమాట. ఇలా మార్క్ చేసుకున్న తరువాత నెక్ డీప్ కోసం 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ అనమాట. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే తీసుకున్నానో ఇది గూడా అంతే. ఈ విధంగా అయితే 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని ఇప్పుడేంటంటే ఈ బాక్స్ అయితే మనం క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి 2 ½ తీసుకున్నాను. ఇక్కడి నుంచి 4 తీసుకున్నాను. ఇలా బాక్స్ అయితే క్లోజ్ చేసుకొని, ఇప్పుడు దీనిలో మనం నెక్ అయితే డ్రా చేసేసుకోవాలనమాట. బ్యాక్ సైడ్ నెక్ కూడా నేనైతే రౌండే పెడుతున్నాను. ఈ విధంగా చిన్న రౌండ్ అయితే ఇచ్చేస్తున్నాననమాట. ఈ విధంగా రౌండ్ షేప్ గీసేసి, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కట్ చేసేస్తున్నాననమాట. ఈ విధంగా అయితే మనం ఎక్స్‌ట్రాస్‌ననేది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే నేను నెక్ అయితే ఫ్రంట్ నెక్ సారీ బ్యాక్ నెక్ గూడా కట్ చేసేస్తున్నాననమాట. ఇలా కట్ చేసేసుకొని, ఇప్పుడేంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఆల్రెడీ మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం గదా! ఈ విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని పెట్టేసాననమాట. రైట్ సైడ్ పెట్టేసి, ఈ విధంగా నెక్ పెట్టేసుకొని నెక్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలనమాట. ఈ విధంగా నేను నెక్ మాత్రమే స్టిచ్ చేసేసాననమాట ఇలా. ఓకే కదా! నెక్ అయితే స్టిచ్ చేసేసాను. ఇప్పుడు నెక్ స్టిచ్ చేసి నెక్ ఎదురుగా ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని మనమైతే కట్ చేసేసుకోవాలి. ఓకే గదా! ఇప్పుడైతే నేను ఎక్స్‌ట్రాస్‌ని కూడా కట్ చేసేసాను. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు దీన్నేంటంటే మనం రివర్స్ చేసుకోవాలనమాట. ఈ విధంగా రివర్స్ చేసుకొని పైన నెక్ చుట్టూరా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకే కదా! ఇది చిన్న చిన్న ప్రాసెస్‌లే కాబట్టి నేనేం చూపియట్లేదు. ఇప్పుడు నెక్ చుట్టూరా నేనైతే ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడేంటంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే గదా! ఎలా ఉన్నదో అలాగే ఫ్రంట్ పార్ట్‌లా కాదు కాబట్టి ఈ విధంగా బ్యాక్ పార్ట్ సింపుల్ కాబట్టి ఈ విధంగా మొత్తం స్టిచ్ అనేది వేసేసాను. 2 ఎదురు బొదురుగా ఇలా విధంగా పెట్టేసాననమాట. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం ఈ విధంగా అయితే తీసేసుకున్న క్లాత్ మొత్తం 4 లేయర్స్ వేసేసాను. ఫుల్ లెంత్ ఎంతంటే 18 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా 18 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే ఈ విధంగా అయితే డ్రా చేసేసుకోవాలనమాట. ఓకేనా? ఈ విధంగా 18 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తరువాత పైనుంచి 4 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇక్కడి నుంచి పైన గూడా
నేను 4 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ అయితే చేసేస్తున్నాననమాట. మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి నేను క్రాస్‌గా పెట్టి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫుల్ రౌండ్ ఆర్మ్ షేప్ ఎంత అంటే 16 ఇంచెస్ అనమాట. సో, నేనైతే 8 ఇంచెస్‌కి ఈ విధంగా అయితే మీరెంతైతే ఉంటుందో అంత హాఫ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలనమాట. ఇలా అయితే మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకొని ఇప్పుడు పైన ఖర్చు కోసం అనమాట ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. పైనుంచి ఈ విధంగా 2 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసుకోవాలనమాట. ఇక్కడ నెక్ సారీ హ్యాండ్ లూజ్ కోసం నేనైతే 4 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేస్తున్నాననమాట. 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని, పక్కన ఖర్చు కోసం 2 ఇంచెస్‌కి ఇంకొక మార్క్ చేశాను. ఇప్పుడు ఈ 2 మార్క్స్‌ని, ఆ 2 మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లాస్ట్‌లో చేసుకుందాం. ఇప్పుడేంటంటే, ఇక్కడి నుంచి 1 ½ కానీ, 2 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లాంగ్ కాబట్టి, ఈ విధంగా అయితే నేను మార్క్ చేసేసాను. ఇప్పుడేంటంటే, ఇక్కడి నుంచి ఇప్పుడు రౌండ్‌గా సారీ కర్వ్‌గా ఇచ్చేసి, ఈ విధంగా మనం ఆర్మ్ షేప్ అనేది గీసేసుకోవాలనమాట. ఈ విధంగా పైకైతే గీసేస్తున్నాను. ఇలా గీసుకున్న తరువాత ఈ మార్క్స్‌ని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలనమాట. మొత్తానికి హ్యాండ్స్ అయితే ఆల్‌మోస్ట్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇది కూడా అదే విధంగా నేనైతే చూసుకొని గీసేస్తున్నాననమాట. ఇలా ఈ విధంగా గీసేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే ఎక్స్‌ట్రాస్‌ని కట్ చేసేసుకొని హ్యాండ్స్‌నైతే రెడీ చేసేసుకోవడమనమాట. మీకెంత కావాలంటే అంత లెంత్ పెట్టుకొని కట్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే కట్ చేసేసాను ఈ విధంగా. హ్యాండ్స్ అయితే 2 పార్ట్స్ అనమాట. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు చివర్ల ఒక ఫోల్డ్ వేసుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా నేనైతే 2 హ్యాండ్స్ తీసేసాను కదా! ఇప్పుడేంటంటే దీన్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలనమాట. అదే విధంగా 2 డబుల్ ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా నేను 2 సైడ్స్ డబుల్ ఫోల్డ్ వేసుకొని స్టిచ్ వేసేసుకున్నాననమాట. ఇలా వేసుకున్న తరువాత ఇప్పుడు నేనేంటంటే షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా నేను 2 హ్యాండ్స్ అయితే అరేంజ్ చేస్తున్నాననమాట. ఇటు సైడ్ ఒక హ్యాండ్, అటు సైడ్ ఒక హ్యాండ్ ఈ విధంగా అరేంజ్ చేసుకొని, మొత్తం అటు సైడ్, ఇటు సైడ్ మొత్తం కలిపేసుకొని స్టిచ్ వేసుకోవడం అనమాట. ఇదైతే అందరికీ తెలిసిన ప్రాసెసే కాబట్టి నేనైతే చూపించట్లేదనమాట. ఈ విధంగా మొత్తం టాప్ అయితే రెడీ అయిపోయినాక ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. మీకు ఈ టాప్ లుక్ ఎలా అనిపించింది? ఇది మా మమ్మీ కోసం డిజైన్ చేశాను. అందుకే కొంచెం లూజ్ ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.